ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని లేకపోతే ఇండియా పరువు పోయేది. అది 2017 ఇండియా మరియు శ్రీలంక మధ్య జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్. కానీ ఫస్ట్ బాల్కే శిఖర్ ధవన్ ను ఎల్బిడబ్ల్యూ అవుట్ చేస్తాడు. తర్వాత శర్మాజీ కూడా 2 పరుగులు చేసి అవుట్ అవుతాడు. స్కోర్ బోర్డ్ క్రికెట్ మ్యాచ్ లా కాకుండా ఫుట్బాల్ మ్యాచ్ లా కనిపించింది. 16 పరుగులకే సగం టీం అవుట్ అయ్యింది. మొత్తం ధోని నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుంది. హార్దిక్ పాండ్యాని స్ట్రీక్ ఇచ్చి బ్యాటింగ్ చేయమన్నాడు. కానీ హార్దిక్ పాండ్యా అవుట్ అవుతాడు. దాని తర్వాత కూడా ఫటాఫట్ వికెట్లు పడుతున్నాయి. ఇండియా 30 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి. మరి 7 అంటే తలా కదా. కుల్దీప్ తో కలిసి 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అలాగే 78 బంతుల్లో తన హాఫ్ సెంచరీ ముగించాడు. ఈ ఇన్నింగ్స్ ఆ రోజు సెంచరీతో సమానం. 65 పరుగుల వద్ద మన ధోని అవుట్ అవుతాడు. మరియు 113 పరుగులకే మన టీమిండియా ఆల్అౌట్ అయ్యింది. శ్రీలంక మ్యాచ్ గెలిచినప్పటికీ ధోని లేకపోతే ఇండియా సిగ్గుతో 40 పరుగులకే ఆల్అౌట్ అయ్యేది.